ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్ లో మనం చాలా సంఘటనల గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు రంజిత మరి నర్సు మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళిందని అనుకోవచ్చు అంటారా? ఒక్కసారి తన గురించి మాట్లాడుకుంటే చూడండి, ఎంత విచిత్రం అంటే తనంతా కంప్లీట్ చేసుకుని తన స్వదేశంలో జాబ్ చేసుకోవాలనుకుంది, అన్ని రెడీ చేసుకుంది, ప్యాక్ చేసుకుంది, మళ్ళీ వెళ్ళి అక్కడ ఇంకేమైనా ఉంటే క్లియర్గా ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేసుకుందామని వెళ్ళే క్రమంలో ఇలా జరిగింది. ఒకసారి ఆమె గురించి మాట్లాడుకుంటే. నిజంగా మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది రంజిత. ఎందుకంటే డెస్టినీ ఆల్రెడీ డిసైడెడ్ అని భగవంతుడి ఆలోచన ఎలా ఉంటే అలా జరుగుతుంది అనిపిస్తుంది. ఈ సంఘటన అట్లా అంత విచిత్రంగా అనిపిస్తుంది మనకు. రంజిత అనే అమ్మాయి కేరళ రాష్ట్రం లోపల పట్టణదిట్ట అనేటువంటి ఒక జిల్లా, ఆ జిల్లాలో అక్కడికి సంబంధించిన స్వస్థలకు సంబంధించిన అమ్మాయి. ఈ అమ్మాయి ఎప్పుడో నర్సుగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇక్కడ ఇండియా లోపల, జనరల్గా కేరళ నర్సులు ఎక్కువ భాగం విదేశాల్లో చాలామంది పనిచేస్తూ ఉన్నారు. తనకు లండన్లో ఒక అవకాశం దొరికింది, లండన్లో నర్సుగా పనిచేస్తూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కేరళ గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా కేరళ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్లో తనకు నర్సుగా ఒక మంచి పొజిషన్ ఇవ్వడానికి వాళ్ళు డిసైడ్ చేశారు. తనకు ఆ రకంగా కాల్ వచ్చింది. తను ఇండియాకు వచ్చి ఫార్మాలిటీ అన్ని పూర్తి చేసేసి తను ఉద్యోగానికి రాబోతున్నట్టుగా టైం తీసుకొని, నేను లండన్కి వెళ్ళి అని సర్దుకొని వచ్చేసేసి అక్కడ క్లోజ్ చేసుకొని వచ్చేస్తాను కంప్లీట్గా అని చెప్పి తను బయలుదేరేందుకు సిద్ధపడింది. యాక్చువల్గా ఏంటంటే ఈ లండన్ విమానానికి కాకుండా ఇంకొక అంతర్జాతీయ విమానం కోసం తను కొచ్చిన్లో ఉన్నటువంటి కొచ్చి నుంచి బయలుదేరాల్సిన అంతర్జాతీయ విమానానికి బుక్ చేసుకుంది. కానీ ఆ విమానం క్యాన్సిల్ అయింది. అది కొచ్చి అంతర్జాతీయ విమానానికి రాలేదు. ఆశ్రమానికి అక్కడికి వచ్చే విమానాశ్రయానికి వచ్చే అవకాశం లేకపోయింది. కాబట్టి ఏం చేశారంటే అది కొచ్చిన్కి రాలేదు కాబట్టి నెక్స్ట్ ఏముంది ఫ్లైట్ అని చూసినట్టయితే లండన్కి డైరెక్ట్గా ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ విమానం ఏదైతే ఉందో కూలిపోయినటువంటి విమానం, ఆ విమానాన్ని గురించి వివరాలు తీసుకొని ఆ విమానం క్యాచ్ చేయాలంటే ఎలాగా, అది ఢిల్లీలోనే క్యాచ్ చేయాలి లేదా అహ్మదాబాద్లోనే క్యాచ్ చేయాలి. ముందు ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా, ఇంకెక్కడ ఆగే అవకాశం లేదు. తను ఉన్నది కేరళలో ఉంది. ఈ కేరళ నుంచి ఢిల్లీకి వెళ్ళడం కన్నా అహ్మదాబాద్ దగ్గర అవుతున్న ఉద్దేశంతో అహ్మదాబాద్కి వెళ్ళాలనుకుంది. అహ్మదాబాద్ ఎలా వెళ్ళాలి మరి, డైరెక్ట్గా ఫ్లైట్ లేవు. దాంతో ఆమె ఏం చేసిందంటే తను చెన్నై దాకా తను ట్రైన్లో వచ్చింది, అక్కడికి ప్రయాణం చేసింది. చెన్నై నుంచి అహ్మదాబాద్కు ఫ్లైట్లో వెళ్ళింది. అక్కడ మళ్ళీ ఈ ఫ్లైట్ అందుకుంది. అంటే మృత్యువుని వెతుక్కుంటూ అక్కడ నుంచి ట్రైన్లో వచ్చి ట్రైన్ నుంచి మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళి చివరికి ఆ ఫ్లైట్ పట్టుకొని ఆ ఫ్లైట్లో అలా ఎక్కి కూర్చుందో లేదో విత్ ఇన్ మినిట్స్ లోపల స్మాష్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది విధి రాతేమో మనకు అనిపిస్తుంది, మనకు తెలియదు, మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే అసలు కొద్ది రోజులు మాత్రమే బతుకుతామని ప్రతి ఒక్కరికి తెలుసు. కొందరు 80 బతకొచ్చు, కొందరు 70 బతకొచ్చు, కొందరు 100 బతకొచ్చు. మ్యాక్సిమం 115 ప్రపంచంలోనే అత్యధికంగా బతికినటువంటి పరిస్థితి చూస్తే 132 సంవత్సరాలు బతికినట్టుగా కనపడుతుంది. అది చైనాకు సంబంధించిన వ్యక్తి ఒకరు 132 ఇయర్స్ బతికినట్టు తెలుస్తుంది. అది అత్యంత ఎక్కువ బతికినటువంటి టైం ఇది. అంటే యాక్చువల్గా 80, 90 దాటిన తర్వాత చాలామంది యాక్టివ్గా ఉండడం తగ్గిపోతుంది. ఏదో బ్రతుకుతూ ఉంటే బతుకుతూనే ఉంటే తప్ప దానివల్ల ఏం సాధించరు. అయినప్పటికీ ప్రపంచంలో సహజంగా ఏం జరుగుతుందంటే తము మొత్తం ఎంత వీలైతే అంత దోచుకుందామని, ఎంత వీలైతే అంత దాచుకుందామని, వీలైతే సాటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడదాం, బాధ పెడదాం, అవసరమైతే అందరిది కూడా మనమే దాచేసుకుందాం, మా తర్వాత నా పిల్లలకి, నా పిల్లల తర్వాత నా మనోళ్ళకి, మనోళ్ళకి అని తరతరాల గురించి ఆలోచిస్తాడు మనిషి. కానీ సాటి వాళ్ళకు సాయం చేయాలనేటువంటి కోరిక చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ రంజిత అనే అమ్మాయి పాపం ఒక నర్సుగా ఎంతో మందికి సహాయం చేయాలని, అక్కడ లండన్లో చేసేదానికన్నా నా స్వదేశంలో నేను నా ప్రజలకి నేను సేవ చేస్తే బాగుంటుందంటే భావంతో లండన్లో ఉన్న అవకాశాలు ఇక్కడ ఉన్నామని తెలుసు. అయినప్పటికీ ఆ లండన్లో ఉన్న సదుపాయాలను వదులుకొని, అక్కడ ఇచ్చేటువంటి ఎక్కువ జీతాన్ని వదులుకొని, అక్కడ ఉండేటువంటి అంత ఆ సుఖాలని అన్నిటి వదులుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుకున్నటువంటి మనిషికి చివరికి మృత్యు ఆ రకంగా ఆ రూపంలో వచ్చి కబలించేసింది. కాబట్టి ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రతి మనిషి అనుకున్నాము అంటే ఏదో ఒకటి అనుకుంటాడు, తను కావాలని జీవితంలో ఏదో కోరుకుంటాడు. కానీ కోరుకున్న వాటిని చేరుకునే వాళ్ళు ఎంతమంది, ఆశలు నెరవేర్ది ఎంతమంది అని మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ బ్రతుకున్న రోజుల్లోనే వీలైనంత వరకు మన జీవితాన్ని సాఫల్యం చేసుకొని ప్రయత్నం చేయాలి. మనకున్న దాంట్లోనే ఇతరులకు కొద్దిగా సహాయం చేసే ప్రయత్నం చేయాలి. ఆ రికవరీ చేసే జీవులు ధన్యులుగా మిగిలిపోతారు.
ఇది విధి ఎంత విచిత్రమైందో చెప్పడానికి ఇది ఒక సంఘటనగా మనం తీసుకోవాలి. అంటే రంజితనే కాదు సార్, అందులో ఇంకొక డాక్టర్ ఫ్యామిలీ కూడా, అంటే ఇంకా చాలా మందే ఉన్నారు. ఆ ఫ్యామిలీ కూడా చాలా దారుణం. 3 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. మొత్తం ఫ్యామిలీ కూడా దీంట్లో జరగడం జరిగింది. ఇంకొక మినిస్టర్ కూడా చనిపోయారు. అంటే మీరు అన్నట్టుగానే మరణం అనేది ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేము. నిజంగా ఆ రంజిత విషయం చూసుకుంటే చాలా ఆశ్చర్యం అనమాట. ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి ఇలా వెళ్లాల్సిన రూట్ కాదు అసలు తను, అయినా ఇలా ఎందుకు వచ్చింది అంటే ఇంకా అది మరణం వెతుక్కుంటూ వచ్చిందని అనుకోవాలి. అంటే స్పష్టంగా కనబడుతుంది, క్లియర్ గా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా సార్, అంటే గతంలో చాలా జరిగాయి ఇలాంటి సంఘటనలు, ఈ ప్లేన్ క్రాష్ అవ్వడం అనేది. అంటే ఇది కూడా ఒక పెద్ద సంఘటన అనుకోవచ్చు అంటారా? చాలా పెద్ద సంఘటన. భారతదేశంలో ఇంత ఎక్కువ మంది చనిపోయినటువంటి ఫ్లైట్ సంఘటనలు మనకు లేవు. ఇప్పుడు దీంట్లో ఆ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్న వాళ్ళే కాకుండా మెడికోస్ చనిపోయారు. ఇది ఇంకా దారుణం. వాళ్ళు మంచి డాక్టర్లుగా సమాజానికి సేవలు అందించాల్సిన వాళ్ళు. వాళ్ళు భోజనం చేస్తున్నారు, సగం భోజనం కనబడుతుంది అక్కడ. అంటే భోజనం కూడా పూర్తి చేయకుండా మధ్యలో తీసుకెళ్లిపోయినాడు భగవంతుడు. మరి వాళ్ళ తల్లిదండ్రులు సార్ ఎంత కష్టపడి వాళ్ళని అక్కడ వరకు తీసుకొచ్చారు. ఒక మెడిసిన్ చదివించడం అంటే నౌ ఏ డేస్ మామూలు విషయం కాదు, లక్షలు పోయడమే. అలాంటిది వాళ్ళ తల్లిదండ్రుల బాధ, మరి ఆ ప్యాసింజర్స్ కానీ ఎవరికి వాళ్ళు దిక్కు లేదు. ఇప్పుడు DNA టెస్ట్ చేస్తే కానీ వాళ్ళు ఎవరు అనేది అన్ని ముక్కలు ఎక్కడ భాగాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సార్, అంటే ఓవరాల్ గా ఏమనుకుంటున్నారు మీరు ఈ ఇన్సిడెంట్ పైన చెప్పాలి అంటే? అంటే ఇది టెక్నికల్ ఫాల్టే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆకాష్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్రయాణం చేసినంతసేపు అతను చెప్పాడు, ఏం జరిగిందో స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ఆ టెక్నికల్ ఫాల్ట్ని కరెక్ట్గా కనిపెట్టలేకపోయినారేమో అని అనిపిస్తోంది. అది సెకండ్లలో ఆ ఫాల్ట్ వల్ల పైకి ఎగాల్సింది కాస్త కిందకు వచ్చేసింది. ఇంకొకసారి కిందికి రావడం ప్రారంభించడం ఆపడం అనేది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. అంటే విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోయింది. సెకండ్సే, అంతకనే ఏం లేదు. థ్యాంక్ యూ.